అందరికీ నమస్కారం. కువైట్లోని మగ ప్రవాసులకు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళ్తే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వద్ద లేబర్ ప్రొటెక్షన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఫాయద్ అల్ మొరాద్ గారు మాట్లాడుతూ కువైట్లోని మగ ప్రవాసుల కార్మికుల కోసం షెల్టర్ను ఏర్పాటు చేసే అథారిటీ ప్రణాళికను ఆవిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ ఈ షెల్టర్ ప్రస్తుతం సిద్ధం చేయబడుతుందని చెప్పి కువైట్ అటువంటి సదుపాయాన్ని అందించడంలో మొదటి దేశంగా నిలిచిందని చెప్పేసి గల్ఫ్ దేశాలలో మగ ప్రవాసుల కోసం ఒక షెల్టర్ ఆశ్రయం కల్పించిన దేశంగా కువైట్ దేశం నిలిచిందని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే ఈ యొక్క ఆశ్రయం యొక్క ముఖ్య లక్ష్యం మగ ప్రవాసుల కార్మికుల హక్కులను పరిరక్షించడం, యజమానుల మరియు ఉద్యోగుల మధ్య తలెత్తిన ఏమైనా సమస్యలు పరిశీలించడం, అలాగే ఆశ్రయం కార్మికుల అవసరాలను తీర్చడంలో మరియు వారి యొక్క స్వదేశాలకు తిరిగి పంపడంలో కూడా ఇది సహాయపడుతుందని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కువైట్లో ఎవరైతే యజమానులతో వివాదం ఉన్న ప్రవాస కార్మికులు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో మగ ప్రవాస కార్మికులు వాళ్ళ కోసం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఒక షెల్టర్ని అయితే ఏర్పాటు చేస్తుంది. యజమానితో గొడవపడి బయటకు వచ్చిన తర్వాత అటువంటి ప్రవాసులు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్లో ఫిర్యాదు చేస్తే వాళ్ళ యొక్క యజమానిని పిలిపించి మాట్లాడేంత వరకు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించేంత వరకు ఆ షెల్టర్లో వారికి ఆశ్రయం కల్పించి వారికి వసతి కానీ భోజనం కానీ అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి అలాగే వాళ్ళ యొక్క వివాదాలను పరిష్కరించి మళ్ళీ వాళ్ళ యజమాని దగ్గరకో లేదంటే పని చేసుకునేందుకు వేరే చోటుకో లేదంటే తిరిగి వాళ్ళ యొక్క దేశానికి పంపించడమో జరుగుతుందని చెప్పి ప్రస్తుతం అతి త్వరలోనే ఈ యొక్క షెల్టర్ను ఓపెన్ కానుంది. అలాగే ఆ యొక్క షెల్టర్ ఓపెన్ అయిన తర్వాత మొత్తం వివరాలు వెల్లడిస్తామని చెప్పి ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా సరే కువైట్లో ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత యజమానితో గొడవపడి ఎక్కడికి వెళ్ళాలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో దిక్కు తెలియని నేపథ్యంలో ఈ యొక్క షెల్టర్ రావడం చాలా ఆనందకరం. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే షెల్టర్ ఆశ్రయిస్తారు కాబట్టి వసతి ఉంటుంది, భోజనం ఉంటుంది, అలాగే కార్మికుల హక్కులను కూడా రక్షిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.